అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సొంత పార్టీ నేతలకు కోవూరు ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలు దందాలు చేస్తున్నారనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి అడ్డగోలు పనులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి తలనొప్పిగా మారినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇసుక గ్రావెల్ అక్రమ రవాణా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. అవినీతి అక్రమాల వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుందని ద్వితీయ శ్రేణి నాయకులను కూడా ప్రశాంత్ రెడ్డి హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. బుచ్చి, ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు మండలాల్లో భారీ స్థాయిలో ఇసుక గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతోందనేటి సమాచారం. గ్రామాల్లో అభివృద్ధి కూడా జనాల్లోకి పెద్దగా వెళ్లడం లేదనేటువంటి ప్రచారం కూడా ఉంది. మండలాల వారీగా సొంత మనుషులను ఇన్ఛార్జీలుగా ప్రశాంత్ రెడ్డి నియమించారు. సొంత ట్రస్ట్ ద్వారా కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాల పనులైతే చేపడుతున్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సొంత నేతలకు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మీ వల్లే పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది అనేటువంటిది ప్రధానంగా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. ఏంటి అప్డేట్స్ ఏంటి, ఓవరాల్గా ఏ విధంగా చూడాలి దీన్ని? మురళి, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గానికి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాలపై ఆమె టీడీపీ సొంత పార్టీ నేతలకే వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం వినిపిస్తుంది. ఏదైతే తమ సొంత నిధులు వెచ్చించడమే కాకుండా, ప్రభుత్వ నిధులే కాకుండా సొంత నిధులు కూడా వెచ్చించడంలో సొంత ట్రస్ట్ ద్వారా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ట్రస్ట్ నుంచి సేవలు అందిస్తుంటారు వేమిరెడ్డి దంపతులు. ఇలాంటి పరిస్థితులు ఏదైతే కోవూరు నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలు నేరుగా ఎమ్మెల్యే కుటుంబం పేరు చెప్పి ఏకంగా ఇసుక, గ్రావెల్, చికెన్ వేస్టేజ్ లాంటి నుంచి దందాలు నిర్వహిస్తున్నారంటే ఒక ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం దృష్ట్యా పలువురు అధికారులు కూడా ఎమ్మెల్యే ఎంపీ దంపతుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే అక్కడ ప్రధానంగా నేరుగా ఏదైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దు, ఏదైనా పనులు కావాలంటే నేరుగా అడగండి, ఇలా నియోజకవర్గంలో అక్రమ దందాలను ఆపండి, స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇలాంటివి పార్టీకి చెడ్డ పేరు వద్దంటూ నేరుగా ఆయా మండల నేతలకు కూడా ఆమె సూచిస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ప్రతి మండలంలో తన సొంత మనిషిని నియమించారు. ఆ మండలంలో జరుగుతున్న వ్యవహారాలపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఒక మండలంలో పర్యటించి ఆమె నేతలతోనే మాట్లాడుతున్నారు. వరుసగా ఏదైతే సున్నితంగా హెచ్చరిస్తున్నారు సీనియర్ నేతలను కూడా, ఇవి కరెక్ట్ కాదు, మనము అభివృద్ధి పనులు చేస్తున్నాం, మరోపక్క మనం చేస్తున్న అభివృద్ధి కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు, కేవలం మీరు చేస్తున్న వ్యవహారాల వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటే ఆమె టీడీపీ నేతలకు కూడా నేరుగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం ఆయా మండలాల వారీగా చూసినప్పుడు ఏదైతే గ్రావెల్ గాని, ఇసుక గాని ఇలాంటి వ్యవహారాల్లో ఎక్కువ వేలు పెడుతున్నారంటూ నేతలకు నేరుగా వార్నింగ్ ఇచ్చింది. బుచ్చి, ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు మండలాల్లో భారీ స్థాయిలో ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతుంది. ఆ అక్రమ రవాణాలో ప్రధానంగా టీడీపీ నేతలే ప్రధాన పాత్ర పోషిస్తున్నారంటూ ఇప్పటికే పలు విమర్శలున్నాయి. అదేవిధంగా పలువురు అధికారులు కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇలా టీడీపీ పార్టీ పేరు చెప్పి, ఎమ్మెల్యే దంపతుల పేరు చెప్పి ఇలా అక్రమ వ్యవహారాలు కొనసాగించడంలో టీడీపీ నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు 4 రాళ్లు సంపాదిస్తే కదా వచ్చే ఎన్నికల్లో మేము పార్టీకి పనిచేయడానికి కానీ, పార్టీకి అండగా నిలబడడానికి కానీ ఈ ద్వితీయ శ్రేణి చేతులకి డబ్బులు లేకపోతే ఎలా చేయాలంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ సున్నితంగా ఎమ్మెల్యే నేరుగా నేతలను మందలిస్తున్నారు. మరోపక్క నియోజకవర్గంలో తాము సొంత నిధులు హెచ్చిస్తున్నా కూడా నియోజకవర్గంలో రావాల్సిన అంత పేరు రావడం లేదు. ఏదైతే రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఆశించిన స్థాయిలో పేరు రాలేదు. ఇలా అయితే కష్టం అవుతుందంటూ నేరుగా నేతలకు ఆమె వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. మరోపక్క నేతలు కూడా ఏదైతే మొదటిసారి ఎమ్మెల్యే ఆమెకు ఏదైతే ఎమ్మెల్యే బలమైన నేత, ఆర్థికంగా బలమైన నేత కాబట్టి ఎమ్మెల్యే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. క్షేత్ర స్థాయిలో ఏదైతే గ్రామ స్థాయిలో డబ్బులు సంపాదించకపోతే రేపు ఎలక్షన్ ఎలా చేయాలంటూ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. మరోపక్క ఏదైతే నేతలకు కూడా ఆమె నేరుగా పద్ధతి మార్చుకోమని ఇప్పటికే హెచ్చరించారు. ఏదైతే కొన్ని టీడీపీ నేతలు చేస్తున్న కొన్ని అతి వ్యవహారాల వల్లే తనకు చెడ్డ పేరు వస్తుందంటూ నేరుగా ఎమ్మెల్యే కఠినమైన చర్యలు తీసుకుంటానని చెప్పడం జరిగింది. కొంతమంది సీనియర్ నేతలతో పిలిచి మాట్లాడారు. ఏదైతే నేతలు ఈ అక్రమ వ్యవహారాలు ఏలు పెడుతున్న నేతలు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా కోవూరు నియోజకవర్గంలో ప్రచారం నడుస్తుంది. మురళి, అధిష్టానానికి చాలా కంప్లైంట్లు వెళ్ళాయి కాబట్టి ప్రశాంత్ రెడ్డి ఈ స్థాయిలో ఆమె సీరియస్ అయ్యారు. తన అనుచరుల మీదే ఆ స్థాయిలో
మండిపడ్డారనేటువంటి వార్త కూడా ఉంది కదా. అంటే అధిష్టానం వద్దకు వెళితే తప్ప అక్కడ ఏం జరుగుతుందో కూడా తనకు తెలియనటువంటి పరిస్థితులు, అనుచరులు ఆ స్థాయిలో దందాలు చేస్తున్నారనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి కదా కిరణ్. దీన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, ఇక్కడ ప్రధానంగా కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ కూడా గాలిలో ఆమె గెలిచిన నేపథ్యం ఉంది. అయితే అక్కడ ప్రధానంగా ఆమె అనుచరులు కూడా ఆశించే స్థాయిలో లేరు. ఎందుకంటే వేమిరెడ్డికి జిల్లా వ్యాప్తంగా అనుచరులు ఉంటారు కానీ అక్కడ ప్రధానంగా ఆ నియోజకవర్గంలో ఎన్నికల ముందుకు వెళ్ళి పోటీ చేయడం, ఎన్నికల్లో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత కొంతమంది నేతలు చేస్తున్న అతి వల్ల చెడబెరుస్తుందంటూ ఆమె నేతలతో నేరుగా ప్రస్తావించినట్టు సమాచారం వినిపిస్తుంది. ఏదైతే ఇసుక, గ్రావెల్ అక్రమ వ్యవహారాలే కాకుండా నేరుగా పార్టీ పేరు చెప్పడం, పార్టీ ఎమ్మెల్యే, పార్టీ నేతల పేరు చెప్పి దందాలు కొనసాగిస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. మరోపక్క స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి టైంలో అవినీతి అక్రమాలు బయటకు వస్తే పార్టీ డ్యామేజ్ అవుతుందంటూ ఇప్పటికీ హెచ్చరించిన నేపథ్యం ఉంది. మరోపక్క కీలక మండల నేతలకు కూడా ఆమె నేరుగా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ నేతలకు ఇచ్చిన వార్నింగ్లు ఎంత మాత్రం చెవికి ఎక్కించుకుంటారు లేదా అనేది కూడా వేచి చూడాలి. మరోపక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డబ్బులు ఆశించిన స్థాయిలో ఖర్చు పెట్టుకున్నాం, ఇప్పుడు 4 రాళ్లు సంపాదించకపోతే నెక్స్ట్ ఎలక్షన్ ఎలా చేయాలంటూ నేరుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారు. అయితే ఎమ్మెల్యే పలువురు నేతలతో, అటు అధికారులతోనూ ఇటు నాయకులతోనూ రివ్యూ మీటింగ్ నిర్వహించినప్పుడు ఆమె నేరుగా టీడీపీ నేతలను హెచ్చరిస్తున్నారు. అక్రమ వ్యవహారాలకు దూరంగా ఉండండి, ఏదైనా పనులుగా ఉంటే నియోజకవర్గంలో నేరుగా ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ సంప్రదించండి అంటూ ఎంపీ కోటా నుంచి ఎమ్మెల్యే కోటా నుంచి కూడా నిధులు గ్రామ పంచాయతీలకు ఇస్తున్నాం. అదేవిధంగా తమ సొంత ట్రస్ట్ నుంచి నిధులు కేటాయిస్తున్నప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో మైలేజ్ రాలేదంటూ మరోపక్క టీడీపీ నేతల మీద ఇప్పటికే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారని సమాచారం వినిపిస్తుంది. మరోపక్క కొవ్వూరు నియోజకవర్గంలో ఏదైతే టీడీపీ నేతలు చేస్తున్న అతి వల్లే తనకు రావాల్సిన స్థాయిలో మైలేజ్ రాలేదంటూ మరోపక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు కూడా తీవ్ర స్థాయిలో టీడీపీ నేతలపై అసంతృప్తిలో ఉన్నట్టు ఒక సమాచారం వినిపిస్తుంది. మొదలు రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక సొంత పార్టీ నేతలకు కొవ్వూరు ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. అలాగే కొవ్వూరు నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతల దందాలు వెలుగు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి అడ్డగోలు పనులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి తలనొప్పిగా మారినట్లుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు. అవినీతి అక్రమాల వల్ల పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ద్వితీయ శ్రేణి నాయకులను హెచ్చరించారు ప్రశాంతి రెడ్డి.